హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షువాంశు క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారో, నేనైతే మంచిగా ఉన్నా. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మన వీడియో ముచ్చటనైతే సో మా ఇంట్లో ఈరోజు పండగ అన్నట్టు. ఇంకా పండగ ఉందంటే ఇంకా మనకు నిద్ర ఎడబడుతుంది చెప్పుర్రి. ఇంకా పొద్దుగాల 4 గంటలకే లేచిన. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటా. మాత్రం వీడియోకి లైక్ చేసి చిన్న హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూరు. మీ లైక్, మీ కామెంట్, మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. లాంగ్ వీడియోస్ తీయాలని అయితే అనుకుంటున్నా. ఇంకా నేను లేచుడితోనే వర్షం స్టార్ట్ అయింది. అదేందో కానీ అసలు ఈ మధ్య వర్షాలే ఉంటలేవు, పోయిపోయి ఇయ్యాలనే వాన కొడుతుంది. ఇక నాకైతే అసలు ఈ వర్షాన్ని చూసినాక ఏం చేయాలో అర్థం కాలేదు. లేక ఇలా పొద్దుగాల లేచినందుకు ఈ వాన ఏంద్రనైనా నన్నే తగులుకుంది అనిపించింది. అంటే నాకు ఒక రీల్ గుర్తుకొచ్చింది అన్నట్టు. ఈ మధ్య ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది కదా, వర్షంలో వాకిళ్ళు కూడా ముగ్గేయడము, అన్ని పనులు వర్షంలో వేయడము. సో ఇలా నా పరిస్థితి కూడా గట్లనే అవుతుంది కావచ్చు అని అయితే అనుకున్నా. నాకున్న అలవాటు ఏంటంటే ఫస్ట్ లేవ్వంగానే నేను చేసే పని ఏంటంటే వాకిలు ఉక్కడం. అదే అలవాటు అయింది అన్నట్టు. అంటే కొంతమంది ఎట్లుంటారంటే ఫస్ట్ ఇంట్లో పనులు చేసుకొని తర్వాత బయట పని చేస్తారు. కానీ నాకెందుకో అట్లా వేయబుద్ధి కాదు. బయట వాకిలోకి అలికి అల్లినాం అనుకో, ఇంట్లో ఎంత పని అయినా అని కొంచెం తిరంగానే చేసుకోవచ్చు అనిపిస్తుంది. మళ్ళా కొంచెం మీరు బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకోరు, ఎందుకంటే లైట్ ఫోకస్ అనేది బయట ఎక్కువ లేదు. సో మార్నింగ్ టైం వీడియోస్ తీయక బాగా రోజులు అవుతుంది. మళ్ళీ నాకు ఎట్లా అని అంటే కొంచెం తెల్లారింది అనుకోరి, ఎవరన్నా ఇట్లా మాది రోడ్డు పైననే కాబట్టి ఎవరో ఒకళ్ళు అత్తనే ఉంటారు తోపొంటి. సో ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని వీడియోస్ తీస్తే వాళ్ళకేం తెలుసు మన తిప్పలు. సో వాడి వీడియోలు తీస్తుంది, గిరికి పని చేయం కూడా వీడియో తీస్తుంది అనుకుంటారు. మన బాధ మనకు తెలుసు. ఇక అందుకే ఇట్లా చీకట్లో అయితే ఎవరు చూడరు కదా, అట్లనే మన పని కూడా కొంచెం తొందర అవుతుంది అని చెప్పి నేను అనుకుంటా. ఇంకా మాకెట్లా అని అంటే ఇది సజ్జ అన్నట్టు. ఈ సజ్జ కిందికి వాన బాగా కొడితే తప్ప ఇక ఎక్కువనైతే వాటర్ రావు. అందుకే ఇంకా ఇక్కడ నైతే నూకుతున్నా. నాకు ఎట్లా అనంటే మనము ఏదన్నా పని చేసినప్పుడు ఇక తొందరగా నిదానంగా ఉంటుంది అన్నట్టు. పొద్దుగాల లేచినామంటే అదే కొంచెం లేట్ లేచినాం అనుకోరి పని చేస్తూనే ఉంటాం. ఆ పని దంగది, టైం అయితేనే ఉంటుంది, ఏడ తిరమున్నట్టే ఉండదు, మళ్ళీ ఆగమాగం ఉంటుంది. అదే కొంచెం తొందర లేచినాం అనుకోరి మంచి నిదానంగా పనులు చేసుకోవచ్చు, టెన్షన్ ఎక్కువ ఉండదు. అట్లా ఇక మళ్ళీ మా చిన్నోడు ఇట్లా లేచిండు అనుకోరి ఇంకా నా భుజాల మీదనే ఎక్కుతాడు. వాడిని ఎక్కించుకొని ఇంకా వాకిళ్ళు ఊకడము, ఇంట్లో పనులు చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఇంకెత్తుకోకపోతే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏడవంగానేమో మనకు పని చేసుకోబుద్ధి కాదు. ఇక అందుకోసమే ఇంకా వాళ్ళు ఇవ్వకముందే ఈరోజు తొందర లేచిన. నేను రోజు నైట్ అనుకుంటూనే ఉంటా, రేపు తొందర లేవా అని. ఏ రోజైతే అనుకుంటాను ఆ రోజే లేవమ్మని నా వీక్నెస్ ఏందో అర్థం కాదు. మీరు ఎవరైనా నా లెక్కున్నారో ఫ్రెండ్స్ చెప్పుర్రి. ఇంకా అట్లయినా సరే వర్షం ఎరుచుతట్లేదు, అలికి అల్లలేను. ఎందుకంటే పెండంతా పోతుంది కదా, మేము పెండతో చల్లుతాం బయట. అందుకోసమే ఇంకా ఆ లోపు బోళ్ళు అన్నది ఉందామని చెప్పి కిచెన్లోకి వచ్చిన. ఒక్కోసారి అయితే నైటే బోళ్ళన్నీ తొమ్మేసుకొని గ్యాస్ అవన్నీ కడుక్కొని అయితే పడుకుంటా. ప్రొద్దున మనం లేవ్వంగానే మైండ్ ఫ్రెష్ ఉంటుంది అన్నట్టు. కిచెన్లోకి రాగానే ఇంకా అంత ఫ్రస్ట్రేషన్, పొద్దున్న లేవ్వంగానే ఇంకా తిన్న బోళ్ళని చూసినాం అనుకోరి కోపం చిరాకు అన్నత్తే. మళ్ళీ బోళ్ళు తోమాలి, పని చేయాలంటే అట్లా కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇక నైటే తోముకొని పెట్టుకున్నాం అనుకోరి ఇంకా పొద్దున్న లేవ్వంగానే మంచిగా వంట చేసుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నట్టు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అందుకోసమే కొంతమంది ఏమంటారంటే గ్యాస్ అనేది వాటర్తోని కడగద్దు, తూడాలి అని అంటారు. కానీ నాకెందుకో అని తూడితే అంత అనిపించదు, మంచిగా కడుగుతా వాటర్ ఇక తక్కువ పోసి. మళ్ళీ మాకేం ప్రాబ్లం అంటే ఇక్కడ గ్యాస్ బండ్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ ఏం లేదు వాటర్ పోవడానికి, సపోర్ట్ లేక. సో అక్కడ వాటర్ పోతే ఏంటంటే ఆ వాటర్ అనేవి కిందికి వచ్చేసి కింద సెల్ఫ్ల బోళ్ళు ఏమన్నా ఉంటాయి కదా అవి తడిసిపోతున్నాయి. దానికి అసలు సొల్యూషనే నాకు దొరుకుతలేదు. మీ ఆన్లైన్లో ఎక్కడ చెక్ చేసినా దొరుకుతలేదు. ఏమన్నా తీసుకోవాలి వాటర్ అనేది కిందికి రాకుండా అనుకుంటున్నా. సో కిచెన్ కూడా కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నా, కానీ ఇంకా బడ్జెట్ ప్రాబ్లం. సో ముందు సెట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉంటాం. మీరు సపోర్ట్ చేస్తే వ్యూస్ మంచిగా పోయి ఇంకా మీకు డైలీ లైఫ్ స్టైల్ కావాలన్నా లేకపోతే ఎట్లా అయితే బెటరు, ఏ వీడియోస్ అయితే బెటర్ అనేది కామెంట్ చేయరి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే. ఎందుకంటే నాకు ఇంకా లాంగ్ వీడియోస్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా పిల్లలతో వీడియో షూట్ చేసుకోవడం, ఇంకా సపోర్ట్ ఎవరు లేరు కదా. ఇంకా అట్లా మేము ఇంకా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఇంక కంపల్సరీ ఇంకా ధర్మపురి పోతాం గంగ స్నానానికి. పోయే రోజే ఇంట్లో ఏమన్నా బొంతలు బట్టలు ఏమన్నా ఉన్నా పిండేసుకొని పోతాము. కానీ ఇంకా మేము క్యాన్సల్ అయినప్పుడే ఇంకా పోయిన వారమే పెట్టుకుంటాం మళ్ళీ దేవునికి అని చెప్పి ఆ వారమే వండుకున్నాము. అట్లా కొంచెం బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఈ వర్షానికి ఈ రోజైతే అస్సలు బొంతలు రాకపోవు.
ఎంత ఏ కాలమైనా ఓకే, కానీ ఈ వర్షాకాలం అంటే మాత్రం నాకు నచ్చది. ఎండాకాలం ఎంత ఎండలన్నా భరించవచ్చు, వర్షాకాలం మాత్రం బాగా కష్టం. ఎట్టు పోవాలన్నా ఇబ్బంది పిల్లలతోని, మన ఇంట్లో మనకైనా ఇబ్బంది. ఎందుకంటే చుట్టుపక్కల వెదర్ ఒకటి మంచిగా ఉండదు, సో పాములు అవి ఇవి తిరుగుతాయి. ఇంకా పల్లెటూళ్ళలో అయితే బాగా కష్టం, ఇంకా పండ్ల కోతము అట్లా, కాబట్టి ఇంకా బాగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం అయితే ఇంకా వర్షం కొట్టిన రోజు అయితే మస్తు కొమ్మత్తది నాకైతే. కానీ ఈ రోజు అయితే నా లక్ ఏంటంటే ఎంత పని చేసినా సరే ఇంకా మా పిల్లలు అయితే లేస్తలేరు. నా లైఫ్ ఎట్లుంటుందంటే రోజు పొద్దున లేచినామంటే ఇంకా ఉరుకుల పరుకుల జీవితం అనుకోరి. నాదే కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ది అట్లనే ఉంటుంది. ఎంత పని చేసినా సరే మళ్ళీ ఏమంటారు అంటే చూసేటోళ్ళు, ఏం పని చేస్తుంది ఇంట్లోనే ఉండబట్టే, ఖాళీగానే ఉండబట్టే ఏం పని చేస్తుంది అంటారు. అసలు నిజంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకు కూడా శాలరీ ఇస్తే అసలు పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకంటే ఎక్కువ మనకే వస్తుంది, అంత ఉంటుంది. మన తోటి వాళ్ళు అంటే ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా, సో ఆడవాళ్ళే అంటారు, ఇంకా మళ్ళీ మగవాళ్ళని అర్థం చేసుకుంటారు. కానీ అట్లా ఉంటుంది ఇంటికాడ. కొంచెం పెద్ద దిక్కు ఉంటే అది వేరు ఉంటుంది. పెద్దోళ్ళు పట్టుకునే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే ఎంత పనన్నా వేసుకొని బయట పని కూడా ఎక్స్ట్రా పని కూడా మనం చేసుకోవచ్చు. కానీ మనకు ఇంట్లోనే చూసుకోవడానికి ఎవరు లేరు అంటే ఇంక ఎక్స్ట్రా పని మంది ఏడిపే ఎక్కువ అన్నట్టు, మరి ఆలయం మనకి ఎట్టినట్టు అట్లా ఉంటుంది. ఇంకా అంతా చెప్పద్దు. కానీ ఇంకా ఎంత పని చేసినా సరే ఇలానైతే వర్షం ఇంకా తగ్గుతాను. ఇంట్లో పని అంతా అయిపోయింది కానీ ఇంకా వాన ఎక్కువనే అవుతుంది, తక్కువ అవుతలేదు. అయితే ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు లేచిన తర్వాత వాళ్ళని బ్రష్లు పెట్టుకోమని ఉరవడానికే సగం టైం సరిపోతుంది. అయినా మన ఆడవాళ్ళకు ఉన్న వీక్నెస్ ఏంటంటే ఎంత వర్షం కొట్టినా వరద వచ్చినా కానీ మనం చేసుకునే పని మనం చేసుకొని పోతేనే అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. అంటే వాన కొట్టినా సరే మళ్ళీ మనం వాటర్ పడితేనే మన చేత్తో మనం పని చేస్తేనే చేసిన మనొక ఫీలింగ్ ఉంటుంది. ఇక వాననే కొట్టింది కదా ఎందుకు నీళ్ళు పట్టడం అని అనుకుంటాం కదా, ఎందుకు అసలు ఆ రోజైతే అసలు మనసే ఒప్పది. ఇంత టైం అయింది కదా, అసలుకే ఈ వానే విడిచేటట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంట్లో పనంతా అయిపోయాక తెల్లారిన తర్వాత మళ్ళీ బయటనైతే నీళ్ళు పడుతున్నా. మాకు ఒకప్పుడు మన పాత వీడియోలు అయితే మీకు తెలుస్తుంది, ఒకప్పుడు మొత్తం మాకు వాకిలే ఉండే అన్నట్టు, మొత్తం పెండతోని ఈ నుంచి ఆడదాకా వెళ్ళటోళ్ళం. అప్పుడే మంచిగా ఉండే, మంచిగా వాళ్ళకి అల్లి ముగ్గులు వేసుడు. ఇప్పుడు ఏంది వాటర్ పడితే అయిపోయాయి కదా. అప్పుడేమో గచ్చుంటే మంచిగా ఉండి అనిపిస్తుంది, ఇప్పుడేమో అగిలుంటే మంచిగా ఉండి అనిపిస్తుంది. ఉన్నప్పుడు దేని విలువ కూడా సరిగ్గా తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది అంటారు కదా. ఇంకా అట్లా మాకు బయట కొంచెం ర్యాంప్ మందం అట్లా గచ్చిలాగా అయితే ఓపించినాము, కొంచెమే ఉంది వాకిలి. ఇంకా అది కూడా పెండ తీసుకొచ్చి అలికి వెళ్తాము, పెండ తీసుకొచ్చి చల్లితేనే మంచిగా ఉంటుంది. సో మంచిది కూడా మనము ఇంటి ముందు పెండతో చల్లితే. సో సిటీలలో అయితేనైతే కలర్లు అవి వాడతారు కానీ అవి అంత మంచి అయితే కాదు. అట్లా ఎంతైనా పల్లెటూరు లైఫే. ఇంక మొత్తానికి అయితే నా డ్రెస్ అయితే మొత్తం తడిసిపోయింది. ఇంకా వానల సగం తడిసినా ఇంట్లో ఏదైనా నీళ్ళలో ఏదైనా పని చేసినప్పుడు బగ్గ తడుపుకుంటా అన్నట్టు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు బట్టలు తడుపుకోవడము. ఇక అట్లా ఉంటుంది అన్నట్టు, ఎంతో పని చేసినట్టుగా. ఇక అట్లా పనిలో లీనం అయిపోయినామంటే ఇంకా మనకి ఏది గుర్తురు కాదు. అట్లా అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి. నా లైఫ్లో ఎప్పుడు జరగంది ఇలా జరిగింది, పెద్ద ప్రమాదమే. అసలు పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాం అనుకోవచ్చు. పోయేటప్పుడు ఎంత హ్యాపీగా పోయినామో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ బాధతో వచ్చినాము. ధర్మపురికి పోతున్నామని చెప్పినాం కదా, మాకు ఒక 2 hours జర్నీ ఉంటుంది. అంత జర్నీ పిల్లల్ని తీసుకొని పోవాలి అంటే ఎట్లా అని భయపడుకుంటూనే పోయినాము. కానీ మా లక్ ఏంటంటే మాకు కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు ఆటోలు. సో అక్కడ దాకా పోయేటప్పటికి కొంచెం బాగానే వెళ్తిరైంది, పొద్దున్న లాగానైతే లేదు. ఓకే బాగానే సెట్ అయింది కదా అని చెప్పి ఇంకా బయలుదేరినాము. మేము వెళ్ళేసరికి ధర్మపురి వెళ్ళే మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన. సో ఇంకా మేము ధర్మపురి దగ్గర దాకా పోయేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఇక వర్షం స్టార్ట్ అయినాక మాకైతే ఏం అర్థం కాలేదు, ఏం తీసుకుపోలే, కవర్లు వివర్లు అసలు ఏం తీసుకుపోలేను. సరికి ఎక్కువైంది. ధర్మపురిలోనే ఎక్కువ లెంత్ వీడియో తీసి చెప్తాం అనుకున్నా, కానీ అక్కడ నాకు అసలు వీలు కాలేదు. వర్షంలో ఫోన్ తడుస్తుంది అని చెప్పి వీడియోస్ అసలు ఏం కూడా తీయలేను. కానీ
దొరికిన కొంచెం టైంలో షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి నాకు టైం సరిపోయింది. ఇంక ఈ వీడియో ఆ వీడియో అంటే ఇంక అస్సలు కుదరదు కదా, వర్షంలో ఫోన్ తడుస్తుంది అని చెప్పి ఇంకా తీయలేదు. ఇక అక్కడనైతే వెళ్ళేటప్పుడు ఇంకా ఫాస్టింగ్ కదా రోజు మొత్తం, అందుకే ఇంకా ఇంటి దగ్గరనే సో దీపం అవి ముట్టించుకొని ఇంకా పిల్లలకు కూడా ఛాయ్ పెట్టి అట్లనే బ్రెడ్ ఏమన్నా తింటే కడుపులో ఆసలు ఉంటే బెటర్ కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఛాయ్ తాగేసి అయితే బయలుదేరినాము. ఇంకా అక్కడ పెద్ద ప్రమాదమే జరిగింది, నా లైఫ్లో మర్చిపోని ప్రమాదం. అప్పుడు ఎంత హ్యాపీగా పోయినామో వచ్చేటప్పుడు అంతకంటే ఎక్కువ బాధతో నచ్చినాము. ఏమైంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోని అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.